మధునంబులో ఫలంతిని భూతరాములో దినుగ సేకరణకు సించిన సముదించిన సిద్ధమూర్తివా అభాగ్య దేవతన్ ఏమిది మాని నీ యువతమైన మాకేమి మాని అయ్యా నీ యువతమైన మాకేమి నేను సిద్ధుడను కాను భూదేశుడను కాను ఈ వల్లకాటి కావలి కాయవాడు కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రి మన తోడు లేక ఈ కాటికెట్లు వచ్చి నీ చరిత్రమేమో ఎరిగింపుమో వచ్చిన కష్టములు అనుభవింపక తీరగలరా చెట్టు తీరునగా అనగా ఎంత వింపగలనయ్యా కల్లన్వాడిన నా ప్రేమ ప్రవృత్తమెల్ల ఒక బాధ్యం చేసి ఒక బాధ్యం చేసి దిగ్గం పట్టులేగట ఏమనికి వింటూ దిక్కుమాలికడు చేయంపైన కూర్చున్న నేను కాసేపు బ్రాహ్మణిట దాసినయ్యా అయ్యా నీ పేరు నా పేరు అవసరాన్ని అందరూ చనిపోయిన విడివదైన పుత్రుడు నేటి సాయం సమయమున ఈ మాని నేను చూసినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంబంధయ కాక విశేషించి కత్తెలుపు సాధులు కమ్మను వేడియా నా జగమందేవ ఈ గురుడు నీ కొడుకులకు ఏమని జీవించు నా పడుభవస్థ దుఃఖంబు పొంగి పగలగా అనగా ఈ మాని నిన్ను చూసినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంబంధయ కాక విశేషించి ఈ అలివేలి మాట వచించదు వస్తున్నా. ఈ అలివేలి మాట వచించదు వస్తున్నా. ఒక్క వజ్రాయుధమై ఒక్క వజ్రాయుధమై ప్రపంచము హిలోపతిగాంతి మహామానసము. వెలుగు తరంగు నదంతమల్లా చంద్ర అని అదిగాక
శాపములు నాకే తగిలి వచ్చుతున్నాయి. చనిపోయిన వీడు మా నాయన, నీకు తీరగాలోత్యములు కలుగుతాకయ్యా, నీకు తీరగాలోత్యములు కలుగుతాకయ్యా. వీడు ఎవడైనా నా ఇది ఎందు నేను ఒక విధంగా ప్రవర్తింపరాదు కదా. మానిని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవం మీద తెచ్చితో ముందు చెప్పుము. ఏమి ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా ఎరుగవా? అవును ఎరుగవా? ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి చెల్లింపవలసిన సుంకమును చెల్లించిన కాని దాన కార్యములు ఉపగ్రహించవు. నీవు పలున్నావు కానీ ఇప్పుడైన తెరవా తడవయ్యను చదవు నీ కుమారుని అంత తనకు పోవా పోవా చేసిన ప్రథమ మన్నింపుయ్యా. ఇప్పుడు నేను ఊరికి చేసుకునే కానీ సంవత్సరము జరుగున నీరు పేదరాలనయ్యా. నేను మీకు ఏ మూలమున కాటి సుఖము చెల్లింపగలను మహాత్మా. నీవు పేదరాజువైన మాకేమి, భాగ్యవంతురాలువైన మాకేమి. భాగ్యములను మాకు రావలసిన సుంకము కంటే మేమెప్పుడు పేక్షింపము. మాడ ఒకటి తిండము దండలము ఒక పాతైన మాకిచ్చిన కానీ నేను ఈ శవమును దహింపని నన్ను నీవు కఠినాత్తుడని ఎంచినను సరే కులధర్మము ఇతన బుచ్చి ఈ రీతి ఈ కాటి కాపాడలో జీవించి చండాల దాసులకు కరుణా అరపద పూజకుండలకు అంచును గొలిచి కులాభిమానముల తరచున జచ్చబెట్టి హరిచందన కీర్తులకు గీతకు దుష్టములకు వల్ల కాకి అతి ప్రేమను తెచ్చిన దుష్ట బుద్ధికి ఎవరైనా ఏమి దీనరక్షణ తప్పు కాదు కదా. తప్పు చెప్పడము ఇంతటి కలికాలను సంభవించినది. విశ్వవిశ్వంలో చక్రవర్తిలో 7 చక్రాధిపత్య మోహించిన చక్రవర్తి కుమారుడైన కాటికి శరణు నేలకైనను నోచుకుని లేకపోతే నీ ప్రారంభానికి ఎంత విలపించునయ్యా, ఎంత విలపించునయ్యా. ఏమిటి ఈ మానిని చూసినప్పటి ఈ బాలుడు ఎవడో మహారాజు కుమారుడని నీ ఏడ్పు వలన మాకు స్పష్టమవుతున్నది. నీవు నిజముగా రాసదేవి అయినతో మాకివ్వవలసిన సొంతం నీ కడ లేకుండా సార్ కొద్దిగా మైకు ఏమైనా లేదయ్యా, నేను శరీరం ఏమైనా లేదయ్యా, నేను శరీరం మాత్రమే పోనీ ఎవరికి ఇన్నవించుకుంటే మహాత్మా మీకేమైనా ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదయ్యా. నీ వద్ద ఏమీ లేదా? ఏమన్నదని నా వద్ద ఏమన్నదని సూర్యప్రభాకాంతమై ఎలుగుతున్నది నా వద్ద ఏమన్నదని ఈ కుటుంబికైన
శ్రీమతి ప్రభావం అంటే నా బతికి నేను కన్నులకు గోచరము కానీ నా మాది బాగా నేను తొందరపడుచుకుంటున్నా లేక పొరపడుచుకుంటేమో నా స్వామి అవునా డ్రెస్సులు మాత్రం బాగుండేవి. స్వామి పొరపడుచుకుంటేమో లేక పొరపడుచుకుంటేమో నేను ఒకసారి పరికించి చూసేదనుగా ఒకసారి పరికించి చూసేదనుగా అట్లా స్వామి అప్పుడే నీకు 100 ఏళ్ళు తెలియదా అయ్యా, అప్పుడే 100 ఏళ్ళు తెలియదా అయ్యా. కుమారుదానికి ఉపాయం ఆలోచించుకో దేవి, ఈ చందాల దాస్యమున ఈ నిర్భాగ్య చందాల దాస్యమున జీవించుతున్నాడు. ఏ మూలము నీకు నేను సహాయము చేయగలను దేవి, ఏ మూలము నీకు సహాయం చేయగలను. ఎటువైనా నీ దొరసాని పడకేవి మా స్వామికి రావలసిన మాడయు పాతయు సైతము కొనిదము. ఇప్పుడు నాకు రావలసిన పిండాసము మానుకోను తప్ప దేవి. ఇప్పుడు కూడా సత్యమును వీడన్నటికి సంతోషించుకుంది. అటువలే మా దొరసాని కడికి ఏది మాడయు పాతయు తీసుకొని వచ్చును. అంతవరకు కుమారుని కళ్యాణం చూస్తుండవు రాబా, నేను ఇప్పుడే అటువంటి దేవి శీఘ్రముగా వెళ్ళి రమ్ము. అయ్యా నాయనా, ఆ కాలసర్పము నీకు ఎక్కడ దాపరించినదయ్యా, ఎక్కడ దాపరించినది. నీ తల్లిదండ్రులు జీవించి ఉందా ఈ గులకరాళ్లపై ఎట్లు పండుకొని ఉన్నావు అయ్యా నాయనా. మోయలేదింకను మోయలేదింకను మూపుకాయలుగాయ సర్వం సర్వసహ చక్రతలమును మోయలేదు రాయలేదింకను గర్వాంధుల ఎత్తులను జయించి అఖిల దిక్కుల విజయ చరములు రాగలేదు. సింహాసనములనాడు చిన్నిసుకుని సలుపలేదింకను నిచ్చలతో తినగా అశ్వమేధి యజ్ఞాదితలమునా నిన్ను కన్న తల్లిదండ్రులు మాకు నాయనా, నిన్ను కన్న తల్లిదండ్రులు మాకు నీళ్ళు కూడా విడవలసిన పని కూడా నడుపలేదే. ఎన్ని పనులున్నావో నీకు మన్నరేగా నాయనా, ఎన్ని పనులున్నావో నీకు మన్నరేగా. ఎందుకీ రాజు లేసిరా అందగాడా
నేను దొంగలు కాదే. అయ్యా ఎక్కడ సుశాంతి? ఈమెవా? చేత పట్టుకుంది. ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్తాపు మందు పొరపాటు పడలేదు కదా? దేవి, నీవు సుశాంతివా? అతడు ఇప్పుడు రాజా ఎట్లు సంభవించినది దేవి? ఎట్లు సంభవించింది? పోవచ్చుండా దానిలో బాలశ్రమ కాలికి తగిలి మధ్య చలించిన కారణమై మన లోకదాసిని చూడా సమకించరలు రాజపుత్రులు చోటుకు వచ్చి ఓసి భావిస్తున్నారా రాజు బిడ్డను ఏదో చంపినని నగలపోటున్న దారిగా ఒడిన పడవేసి దొంగ చిక్కినని నన్ను తన సూరాన్ని సానిధిము తీసుకొని రాగా అతడు నా శిరసు కట్టించమని ఆజ్ఞాపించును నాథ. ఏ నా నిందుకు కారణము నాథ, అంతకు మించి నేను ఏ నేరమో ఎరుగనయ్యా. నన్ను నమ్ముడు నాథ. ఎంతటి కార్యకాలను సంభవించింది. తన చిత్తమును లెక్కింపవలేని సేవకుని ఎవరిపైనో నేరమారోపించిన తోడని న్యాయములు కూడా విచారింపకుండా నిరపరాధులను సరపరాధులు చేసి శిక్షించుచుండని ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా జగదేక పావంతి ఇది అన్యాయపు నింద ఇంకా కల్పించుట రాజు నిత్యమే లోకం వంకయు అస్తమించనే దయాలుందైనా దేవుండులే మనకాడగా మానిని గతమెల్ల మరసి కొమ్మో పదిల కొరకు ఏకాగ్రము దయమిచ్చి భక్తి నేత్రయుద్ధము ధ్యానించుకొమ్ము గతమెల్ల మరసి కొమ్ము. హలో హలో ఎక్కడ గురువేమో దేవేమో నాకు తెలియదు మహాత్మా, నేను మాత్రము నా కోరికమా
నీ బిడ్డను సజీవుడు చేశారు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు, కుమారుని సజీవము చేసినారు.